వైసీపీ అధినేత జగన్ సహా పార్టీ కీలక నేతల నుంచి క్యాడర్ వరకు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఆ పార్టీ మాత్రం దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకుందా? పర్యటనలు, పరామర్శల పేరిట అధినేత జగన్ వారానికో ప్రాంతానికి వెళ్లడం, అక్కడ కేసులు నమోదు కావడం సాధారణంగా మారిపోయిందా? కీలక నేతలపై వరుస కేసులు ఎపిసోడ్స్ కొనసాగుతున్నా తగ్గేదేలే అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారా? మున్ముందు మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారా? ఏపీలో వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతున్నా ఆ పార్టీ మాత్రం దూకుడు తగ్గించకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కీలక నేతల నుంచి గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తల వరకు ఏదో ఒక కేసు నమోదవుతూనే ఉంది. వైసీపీ కీలక నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలుకొని ఆ పార్టీ అధినేత జగన్ వరకు ముఖ్య నేతలందరిపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతల సానుభూతి పరులపైన ఫైల్ అయ్యాయి. వైసీపీలో ఎవరిపై కేసులు లేవు అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి సర్కారుపై దూకుడుగానే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. మాజీ సీఎం జగన్ ఇటీవల చేపట్టిన పర్యటనలు సూపర్ సక్సెస్ అయ్యాయని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. వైసీపీ శ్రేణులు, అభిమానులు జగన్ కోసం పోటెత్తడంతో పర్యటనలు విజయవంతమయ్యాయని భావిస్తోంది. అయితే జగన్ పర్యటించిన ప్రతి చోట కేసులు నమోదవుతున్నా జగన్ ఎక్కడా తగ్గటం లేదు. ఓవైపు కేసుల పరంపర కొనసాగుతున్నా వైసీపీ ఆందోళనల విషయంలో తగ్గడం లేదు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన